నమస్కారం. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ తరుణాన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత, మహాసహస్రావధాని డాక్టర్ శ్రీ గరికిపాటి నరసింహారావు గారితో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురువుగారు. నమస్కారం. ఈ అద్భుత ఘట్టాన్ని దర్శించే దర్శన భాగ్యం మనకు లభించడంపై మీ అభిప్రాయం? ఒకసారి ముందు రామాయణ పరంగానే మాతృ ప్రార్థన చేసి నేను సమాధానం చెబుతాను. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంసును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలాన. అయోధ్య రామాలయ నిర్మాణం నిజంగానే మీ జీవితం, నా జీవితం, ఒక హిందువుల జీవితం అని కాదు, యావత్ భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టం. అది అద్భుతమైన ఘట్టమని ఎందుకు అనాలి అంటే, ఒక జాతి ఆత్మాభిమానానికి సంకేతం. అది మతాన్ని ఎప్పుడు వ్యక్తిగతమని మాట్లాడతారు కొంతమంది. అలా అదే నిజమైతే, మతం వ్యక్తిగతమే అయితే 140 కోట్ల మందిలో 100 కోట్ల మంది పైన పాటించే మతం జాతిగతం అవుతుంది, వ్యక్తిగతం కాదు. ఇక 140 కోట్ల మందిలో 100 కోట్ల మంది ఎన్నుకున్నవాడు ప్రధానమంత్రి అవుతున్నప్పుడు 140 కోట్ల మందిలో 100 కోట్ల మంది అనుసరించేది జాతి మతం అవుతుంది, వ్యక్తి మతం ఎలా అవుతుంది? అదేదో తప్పుదారి పట్టించే మాట, కానీ మతం వ్యక్తిగతం కాదు, జాతిగతం. అది జాతి సంప్రదాయాలు, సంస్కృతి, మానవత్వం అన్నీ మతంతో ముడిపడి ఉన్నాయి. మన మతమే కాదు, ఏ మతమైనా. ఇప్పుడు మన మతం ఇంకా చిన్నది నది చెప్పాలంటే ప్రపంచంలో. ఇతర మతాలు చాలా పెద్దవి ఉన్నాయి, అవి జాతిగతం. అది కూడా వాళ్ళు ఆ సంప్రదాయాలు పాటిస్తున్నారు, అవి జీవన విధానం కింద భావిస్తున్నారు. ఒక్కోసారి వివాహాలు వీటి విషయంలో తీర్పు చెప్పినా కూడా ఆ వాటి ఆధారంగా చెబుతున్నారు, అంతే కదా. మరి అటువంటిప్పుడు వ్యక్తిగతం ఎలా అవుతుంది? అంచేతన ఈ పరిణామం ఖచ్చితంగా ఇది అద్భుతమైన ఘట్టమే. ఒక జాతి 400 ఏళ్ల క్రితం సుమారుగా జరిగినటువంటి అవమానానికి ప్రతిచర్య తీసుకోగలిగింది. ఇది పైగా అదేమీ ఇదిగా జరగలేదు, కోర్టు తీర్పు వచ్చింది స్పష్టంగా. తీర్పు వచ్చే వరకు ఆగారు, అప్పుడు నిర్మాణాన్ని చేపట్టారు. అయోధ్య ప్రశస్తి వేదాల్లోనే ఉంది అంటారు, నిజమేనా? ఉంది, పక్కా నిజం, సందేహం లేదు. అయితే వేదంలో ఎలా ఉంటుందంటే, ఎప్పుడు వేదం అంతర్గర్భితమైన అర్థంతో ఉంటుంది. పైకి మామూలుగా ఒక అర్థం కనపడుతుంది, లోపల అంతరార్థం వేరుగా ఉంటుంది. వేదంలో ముఖ్యంగా ఎలా ఉంటుందంటే, మానవ శరీరమే అయోధ్య అనే అయోధ్య నగరంతో పాటు దీన్ని వర్ణిస్తూ ఉంటుంది. అష్టాచక్ర నవద్వారా దేవానాం పూరయోధ్య తస్యాగుం హిరణ్మయ కోశ స్వర్గో లోకో జ్యోతిషావృత యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుఃకీర్తిం ప్రజాం దదుః. ఇది వేదంలో ఉండడమే కాకుండా మనకి దేవాలయాల్లో ఆశీర్వచనాల్లో తరచుగా వినపడే మాట. ఎవరు ఏ పెద్దవాళ్ళని కూర్చోబెట్టి ఎక్కడ సన్మానం చేసినా ఈ యోవైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం అని చదువుతారు. అష్టాచక్ర నవద్వారా దేవానాం పూరయోధ్య అని మంత్రపుష్పంలో ఉంటుంది. మంత్రపుష్పం రోజు గుళ్ళో చదివేది, మహానారాయణ ఉపనిషత్తులో ఉంటుంది. అది దాంట్లో అర్థం ఏం చెప్పారు? అయోధ్య అంటే యుద్ధం చేసి ఎవరూ గెలవలేనిది, యుద్ధం నశక్యం అంటారు. అంటే యుద్ధం చేసి గెలవడానికి వీలు కాని విషయం. ఒక మామూలు నగరమే అయోధ్య అయితే యుద్ధం చేసి గెలవచ్చు. అష్టాచక్ర నవద్వారా దేవానాం పూహు అయోధ్య. పూహు పురవు పురహ అని, పూహు అంటే పురం, దేవతలు నివసించే పురం అయోధ్య. అంటే దివ్యశక్తులన్నీ నీలోనే ఉన్నాయ్యా. నీ చేతులు పనిచేస్తున్నాయంటే ఇంద్రశక్తి అంటారు, పాదాలు పనిచేస్తున్నాయంటే విష్ణు శక్తి అంటారు. నో విష్ణురు ఉరుక్రమః. ఉరుక్రమః అంటే ముందుకు సాగడం, అది విష్ణువు పేరు. అందుకే అలా ఉన్నాయి. ఇవన్నీ దేవతలందరూ నీలోనే ఉన్నారు. దేవానాం పూరయోధ్య అని దానికి తర్వాత ఏం చెప్తున్నారు? ఎలా కలుపుకోవాలి మరి లోపల ఉన్న ఆత్మని? తస్యాగుం హిరణ్మయ కోశః. లోపలికి నేనెవరు నువ్వు దృష్టి పెట్టి చూస్తే ఒక బంగారపు కోశం, సంచి లాంటిది ఒకటి కనబడుతుంది, గర్భకోశంలాగా. కోశ తస్యాగుం హిరణ్మయ కోశః అమృతేనావృత. తస్యాగుం హిరణ్మయ కోశః స్వర్గో లోకః జ్యోతిషావృతః. అదే స్వర్గలోకం, జ్యోతిష ఆవృత. అది ఆత్మపరమైన తేజస్సుతో ఆవరించబడి ఉంది. దాన్ని తెలుసుకోవడం ఎంత గొప్ప విషయంగా వేదంలో చెబుతున్నాడు అంటే, యోవైతాం బ్రహ్మణో వేద. ఎవరైతే దాన్ని
అది పరమాత్మ యొక్క పురము, అయోధ్యపురం. మనకి భారతదేశంలో కేవలం ఒక రామచంద్రుని యొక్క జన్మభూమి మనకి వేళ ప్రధానమైన పట్టణం ఉత్తరప్రదేశ్లో. అంతకంటే లోతైన అర్థం ఏంటంటే అది దేవతల పురము. అంతేకాదు దాన్ని అసలు బ్రహ్మ యొక్క పురం అంటే పరమాత్మ నివసించే స్థానం అని తెలుసుకుంటే అమృతేన ఆవృతాంపురీం, ఆ పురం అమృతంతో ఆవరించబడి ఉంది అంటే అమృత శక్తిని పొందాలి అంటే ఆ పురం యొక్క లోతుల్లోకే నువ్వు తెలుసుకోవాలంటే అయోధ్యలో ఇప్పుడు జరిగేది గమనించండి. కార్యక్రమానికి ఏం పేరు పెట్టారండి? ప్రాణ ప్రతిష్ఠ. దాన్ని వేదంలో ప్రస్తావించారు. వేదంలో విషయం తెలియకుండా ఈ కార్యక్రమానికి ఈ పేరు పెట్టలేదు. ఆ పెద్దలకి నమస్కారం. అయోధ్యని మోక్షదాయకపురం అని అంటారు, ఏ విధంగా? అవును, తప్పకుండా. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న అర్థం ఉంది చూడండి. అంటే ఎప్పుడు మోక్షదాయకపురం అని ఎందుకు అంటారు అంటే ఆ మాట ఎందుకు వస్తుంది అంటే ఆ పేరులో ఉండే నామవాచకంలో ఉండే వ్యుత్పత్తి అర్థంలోకి వెళ్ళాలి. అయోధ్య ఒక్కటే కాదు, మీకు మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు, నాకు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు కూడా మోక్షదాయిక. నాకు నరసింహం అని పెట్టారండి. నరుల్లో సింహంలో ఉండాలనే కదా మా నాన్నగారు అమ్మ నాకు ఆ పేరు పెట్టింది. ఊరికే ఆధార్ కార్డు కోసం పెట్టింది కాదు అది. అయోధ్య కూడా అంతే. ఎందుకది అంత ప్రతిష్టాకరమైనది ఏంది అంటే అంత మోక్షాన్ని ఇచ్చే పురం అని అన్నారు. నిజానికి మోక్షాన్ని ఇచ్చే పురాలు 7 ఉన్నాయి మనకి, ఇది ఒక్కటే కాదు. అయోధ్య, మధుర, మాయ అంటే ఉజ్జయిని, కాశీ, కాంచీపట్టణం, అవంతిపట్టణం, అలాగే ద్వారక. ఈ 7 మోక్షదాయకాలు అన్నారు. ఆ పురాలు వెళ్ళడం అక్కడ దేవతా ప్రతిష్ఠ చాలా ఉంది. ద్వారకలో శ్రీకృష్ణుడు, ఎవరు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, ఎక్కడ దేవుడు లేడు. పైగా విశిష్టమైన దేవస్థానాలన్నీ అక్కడ ఉన్నాయి. అందువల్ల అది మోక్షదాయకం. ఆ పేరు కూడా చూస్తే అయోధ్య. ఎవ్వరూ యుద్ధంతో జయించలేనిది ఆత్మజ్ఞానం ఒక్కటే. దాన్ని తెలుసుకోగలిగిన వాడు మోక్షం పొందుతాడు ఖచ్చితంగా. అదే ఇందాక మనం చెప్పుకున్న లెక్క. ఇది పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు వీటితో నిర్మాణమైంది. దీనికి కోరిక, కర్మ, చేసే పని, జ్ఞానం మూలం అని తెలుసుకుంటే ఈ జ్ఞానంతోనే మనం మోక్షం పొందవచ్చు. అందువల్ల అయోధ్య మోక్షదాయకమైన పూర్వం, సందేహమే. రామాలయ ప్రారంభోత్సవానికి ఇంత ఆర్భాటం అవసరమా అనేది కొందరి విమర్శ. దీనిపై మీరేమంటారు గురువుగారు? ఆర్భాటం అనే మాటకి అర్థం తెలుసుకోవాలి ముందు. అది చిన్న రామాలయం కాదు. ఒక జాతికి జరిగిన అవమానానికి ప్రతిచర్య గావించి అత్యంత ఉత్సాహంతో ఎక్కడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దేశంలో ఉండేటువంటి అన్ని రకాల ప్రాంతాల నుంచి అన్ని రకాల శిల్పుల్ని తెప్పించి అన్ని రకాల సామగ్రి తెప్పించి చేశారు. తెలంగాణ నుంచే ఎన్నో వెళ్ళాయి, ఆంధ్ర నుంచి ఎన్నో వెళ్ళాయి, మన తెలుగు రాష్ట్రాల నుంచి తలుపులు, ద్వారాలు ఇటువంటివన్నీ అనేక రకాల వస్తువులు, చిత్రాలు, శిల్పాలు తయారై వెళ్ళాయి. ఇటువంటి దానికి ఆర్భాటం చేయకపోతే ఎలాగా? పైగా కృతయుగానికి కలియుగానికి తేడా అది. రామాయణ కాలంలో అయితే ఇంత ఆర్భాటం అక్కర్లేదు, ఎందుకంటే అది త్రేతాయుగం. అక్కడ ప్రచారం ఎవరు కోరుకోరు. రాముడు వనవాసానికి వెళ్లే ముందు మీడియా సమావేశం పెట్టలా, ప్రెస్ మీట్ పెట్టి నాకు అన్యాయం జరిగిందని కానీ లేకపోతే నేను న్యాయం చేస్తూ ఇవన్నీ అవసరం లేదు. అప్పుడు ప్రజలంతా ఎలా ఉండేవారంటే 4 వంతుల్లో 3 వంతుల మంది 75% ప్రజలు ఖచ్చితంగా విషయాన్ని అంచనా వేయగలిగిన శక్తితో ఉండేవారు. ఇవాళ ఎలా ఉందో మీకు తెలుసు. అసలు మంచి కంటే చెడు ఎక్కువ సంచలనం అవుతుంది. మరి ఇటువంటి సందర్భంలో కొన్ని కోట్ల మందిని ఒక చోట చేర్చి ఆర్భాటం చేయకపోతే దీంట్లో ఉండే గొప్ప విషయం ఎలా తెలుస్తుంది? అంచేత జరగడానికి ఖచ్చితంగా ఆర్భాటం చేయవలసింది. ఇవాళకి కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే ముందో 10 కార్లు వెనకో 10 కార్లు వస్తున్నాయి లేదు, మరి ఆర్భాటం చేయొద్దంటే ఆయన ఏమైపోతాడండి? మీరు నేను వెళ్ళినట్టు ముఖ్యమంత్రి ఎడతాడా? మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంత ఆర్భాటం ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 14 లోకాలు పరిపాలించే చక్రవర్తికి ఎంత ఆర్భాటం ఉండాలి? ఆర్భాటం ఉండవలసిందే, జరగవలసిందే. ఇప్పుడు పూర్తయిన అద్భుత రామాలయ నిర్మాణం గురించి మీ అభిప్రాయం గురువుగారు? నేను ఇంకా చిత్రాల్లోనే చూస్తున్నాను, కానీ ఆ నిర్మాణం పూర్తి కొత్తగా ఉంది. అంటే హిందూ శిల్పకళ పూర్తిగా ప్రాచీన శిల్పకళను ఎక్కడా తేడా లేకుండా పాటిస్తూనే ఆధునికమైన అలంకారాలు కూడా దానికి చేశారు. నిజానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినందుకు అది చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఇంత ఖర్చు పెట్టదగిన నిర్మాణమే అని అనిపిస్తుంది. అందుకని అడుగడుగునా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేపు మనం వరుసగా వెళ్ళడం ప్రారంభించిన తర్వాత ఒక 1-2 ఏళ్లకి ఆ వైభవం, ఆ అవసరం ఏమిటో, అంత చేయవలసిన అవసరం ఏమిటో, ఆ నిర్మాణంలో గొప్పతనం ఏమిటో మనకు తెలుస్తుంది. ఎందుకంటే పైగా భారతదేశ సమైక్యానికి ఇవాళ అయోధ్య రామాలయం ఒక కేంద్రం కాబోతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి అన్ని చోట్ల నుంచి అందరినీ పిలిపించారు. తమిళనాడు నుంచి కొన్ని, కర్ణాటక నుంచి కొన్ని, కేరళ నుంచి కొన్ని, మణిపూర్ నుంచి కొన్ని, ఉత్తరప్రదేశ్ సరే అక్కడ ఉన్నది అది, ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ నుంచి కొన్ని రకరకాల వస్తువులు, పట్టాభిషేకానికి అవసరమైనవి, ప్రాణప్రతిష్ఠకు అవసరమైనవి అన్నీ తెప్పించారు. అన్ని రకాల శిల్పుల్ని పిలిపించారు. అన్ని రకాల కళలు అక్కడ ఏర్పాటు చేశారు. ఈ పిలవడంలో కూడా ఈ 4000 మందిని ప్రత్యేకమని చెబుతున్నారే మా బోటుగాళ్ళని
చాలామందిని అన్ని రాష్ట్రాల నుంచి పిలిచారు, కేవలం ఒక చోట నుంచి ఎక్కువ చేయాలి. అందుకని ఇదంతా ఒక గొప్ప నిర్మాణంగా మిగిలిపోతుంది. అందులో పెట్టిన ఒక్క రూపాయి కూడా వృధా అయిందని మనం అనుకోక. రాముడు అందరి దేవుడు అయినా కూడా మన తెలుగువారికి ఎందుకు మరింత ప్రత్యేకం గురువుగారు? మంచి ప్రశ్న. నిజానికి రాముడితో అనుబంధం మనకంటే ఉత్తరాది వాళ్ళకే ఎక్కువ ఉండాలి. ఆయన అక్కడ పుట్టాడు, వాళ్ళ అత్తారు అక్కడే, మిథిలా నగరం అక్కడ దగ్గరే. మనకి నిజానికి వనవాసానికి వచ్చి ఉండకపోతే ఇక్కడ రాముడికి సంబంధమే లేదు అసలు. కానీ వనవాసానికి వచ్చి ఇక్కడ ఉన్న కాలం తెలుగునాట ప్రత్యేకంగా పంచవటి అంటే గోదావరి తీరం ఉన్న కాలం తక్కువేం కాదు. వనవాసం 14 ఏళ్ళు కదా. అందులో ఈ గోదావరి ప్రాంతంలో పంచవటి ప్రాంతంలో జరిగినటువంటి వనవాసమే 13 ఏళ్ళు. సీతాదేవి రావణాసురుడు ఎత్తుకుపోయిన మాట నిజం, ఆవిడ బాధలు పడిన మాట నిజమే, కానీ బాధలు పడింది 10 నెలలే. 13 సంవత్సరాలు 2 మాసాలు రాముడితో సుఖంగానే ఉంది. 12 ఏళ్ళు 13 ఏళ్ళు గోదావరి తీరంలో ఉన్నారు. మరి ఆ పాదమహిమ ఏమిటో, ఎందుకంటే సీతాదేవి గోదావరి నీళ్ళే పట్టుకెళ్ళి చెట్లకు పోసినట్టుగా వాల్మీకి రామాయణంలోనే వర్ణన ఉంది. గోదావరి నీళ్లు అదంతా నీళ్లు కదా. అందుకని రాముడు సీత కనిపించినప్పుడు చెట్లను అడుగుతాడు, మీకు రోజు నీళ్లు పోసేది కదా, మీకు ఏమైనా చెప్పిందా అంటాడు పాపం అమాయకంగా. అమాయకంగా ఇదో కాళిదాసు మేఘసందర్శన కమార్త హి ప్రకృతి కృపణ చేతనాచేతనేషు. ఆ వియోగ బాధలో ఉన్న వాళ్ళకట ఇది చేతన పదార్థం, ఇది జడ పదార్థం అనే తేడా కూడా తెలియదు, అందరి దగ్గర మాట్లాడతారు. మరి అలాగే అన్నాడు రాముడు కూడా. అంత అనుబంధం ఉంది. పైగా ఇది రాముడి వైపు నుంచి నేను చెబుతున్నాను. ఇక్కడ సీతాదేవి నడిచిన ప్రాంతం ఇది. అది గోదావరి నీరు గొప్పదనం. ఆ పాదస్పర్శ ప్రభావం మన మీద ఉండదా? అలాగే రామచంద్రుని సుధాబాష్పంబులు ఎదలో దాచరు నేటికి. సీతను కోల్పోయి రాముడు బాధపడినటువంటి రాలిన కన్నీళ్ళని ఈ గోదావరి తనలో కలుపుకుని నేటికి ధరించింది. మరి తెలుగు వాళ్ళకి అనుబంధం కాకపోతే ఎలా ఉంటుంది? రెండోది, తెలుగు వాళ్ళకి మొదటి నుంచి అందరినీ కలుపుకుపోవడం, అందరితోనూ అనుబంధం పెంచుకోవడం అలవాటు. అది కొన్ని విషయాల్లో మన ఇబ్బంది పెట్టినా, భాష లాంటి విషయాల్లో మన ఇబ్బంది పెట్టినా, రామాయణ విషయంలో మనని ధన్యులు చేసింది. ఇవాళకి కూడా మీరు లెక్క కడితే నాకు నమ్మకం అయోధ్యకి వెళ్ళే వాళ్ళు మన వాళ్ళే ఎక్కువ ఉంటారు. రామనామమే తారక మంత్రం అంటారు, ఎందుకని గురువుగారు? తారకం అంటే దానికి అర్థం ఏంటంటే తరింపజేసేది అని అర్థం. ఏ మంత్రం, మీరు శివమంత్రమైనా దేవీ మంత్రమైనా ఏదైనా అటువంటిది. కానీ రామశబ్దానికి ఎందుకంటారు ప్రత్యేకంగా అంటే, రామ అనే 2 అక్షరాలు వశిష్ఠుడు పెట్టిన పేరు. వారసాల పూర్వం పురోహితులు చేసేవారు, వాళ్ళే పెట్టేవారు. నారాయణాయ నమో నారాయణాయ అన్న దాంట్లో నారాయణాయలో 2వ అక్షరం రా, నమశివాయలో 2వ అక్షరం మా. ఈ రెండింటిని తీసుకుని వశిష్ఠుడు రామ అని పెట్టి. అందుకే ఇప్పటికీ రాముడు దేవతల మధ్యలో అభేదానికి ప్రతీక. కృష్ణుడు అంటే సంపూర్ణంగా విష్ణు స్వరూపమే, మనం శివస్వరూపం అనడానికి అవకాశాలు తక్కువ. రాముడు అటు శివుడు ఇటు కేశవుణ్ణి సమన్వయం చేసే దేవతగా కనపడతాడు. అందుకని ఆ పేరులో అంత గొప్పతనం ఉంది. అదొకటి. రెండోది, తులసీదాసు దానికి అద్భుతమైన మాట చెప్పాడు. రా అనగానే మనం చేసిన పాపాలన్నీ బయటకు వచ్చేస్తాయి, రా అంటాం కదా. మా అనగానే మూసుకున్నాం కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్ళడం, అదే దీని గొప్పతనం అన్నాడు మహానుభావుడు. ఆ వేదమంత్రాలు దర్శించిన ఋషులు ఎలా చెప్పారో ఆయన అలా చెప్పాడు దాన్ని. అటువంటి భక్తుడికి తప్ప ఆ విషయాలు తోచం. అంటే అది ఖచ్చితంగా నిజం, అటువంటి వాళ్ళకి తోచిందండి. ఇలాంటివన్నీ రామనామంలో ఉన్నాయి. రెండోది, పలకడానికి చాలా తేలికైనటువంటి మంత్రం రామమంత్రం. అందుకే మనకి చూడండి, ఈ మధ్యన కొంచెం అనుకరణలు బయలుదేరాయి, కానీ రామకోటే ప్రసిద్ధం బాగా. ఇంకా ఇతరత్ర దేవతల పేరు మీద కోటి అనడం అనుకరణగా వచ్చింది. భగవద్గీతను బట్టి చాలా వచ్చినట్టే వచ్చాయి, కానీ రామకోటి ప్రసిద్ధం. ఎందుకంటే 2 అక్షరాలు 1,000,000 సార్లు రాయడం తేలిక. అదే ఓం నమో భగవతే వాసుదేవాయ అని 1,000,000 సార్లు రాయాలంటే 3 జన్మలు ఎత్తాలి. అక్షరాలు ఎక్కువ కదా. ఈ రామ శ్రీ కూడా మీరు చేర్చక్కర్ల, మీరు చేరుస్తున్నారు కొంతమంది, అవసరం లేదు. రామోత్సవం మరి శ్రీ చేరిస్తే అర్థాలు మారిపోతాయి. రామ 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 రామ, ఎంత సూక్ష్మం, సూక్ష్మంలో మోక్షం. ఈ తులసిదాస్ చెప్పిన అర్థం గమనించండి. నమశివాయలో 1 అక్షరం, నమో నారాయణాయలో 1 అక్షరం రావడం గమనించండి. తేలిగ్గా ఉండడం గమనించండి. మనకి ప్రచారంలో ఉన్న కథ ప్రకారం వాల్మీకి రామాయణం రాసే శక్తినిచ్చింది ఇదే అంటారు. ఎందుకంటే నారదుడు కనిపించి రామ అని చెబితే ఆయన అనలేక ముందు ర ర అనడం కొంచెం పలకడం కష్టం అవుతుందని మా అని మరా మరా అన్నాడు. అలాగే అనవయ్యా పర్వాలేదు అన్నట్టు. మరా 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 మరామంటే రామాయణం అలవాటు అయింది. దానికి మీరు తిరగేసి పలికినా కూడా సక్రమంగా మీకు మోక్షాన్ని ఇచ్చే మంత్రం. ఇన్ని రకాల
ధర్మాలు కనపడుతుంటే లక్షణాలు, అంతకుమించి తారక మంత్రం ఉంటుంది. అందుకని అదే తరింపజేసే మంత్రం. నేటి యువత రామచంద్రుడి నుంచి ఏం నేర్చుకోవాలి గురువుగారు? ఒక్క విషయం దృష్టిలో పెట్టుకుంటే యువతరంలో ఆత్మహత్యలు ఆగిపోతాయి. వీళ్ళది పెద్ద సమస్య అయింది కదా, కొన్ని వందలు వేలు దాటి లక్షల్లో గడిపోతుంది. రామాయణం పాఠంగా పెట్టమనండి, రామాయణ కథను చెప్పమనండి, 90% ఆత్మహత్యలు ఆగిపోతాయి. ఒక్క ఉదాహరణ ఏమిటో తెలుసా? ఆందోళన కలిగే కదా చేసుకుంటున్నాడు. రాముడికి పొద్దున్న 10ంటికి పిలిచి దశరథుడు పట్టాభిషేకం అని చెప్పాడు. ఈయన యా అని పెద్ద కేక పెట్టలేదు. ఇక్కడ స్నేహితుడిని పిలిచే విందు వినోదాలు ఏం లేవు. ఇక్కడ తండ్రి మీ ఆజ్ఞ అన్నాడు. రాత్రి పిలిచింది, నీకు కాదయ్యా పట్టాభిషేకం, మా అబ్బాయికైనా కానీ. సంతోషం తల్లి, భరతుడైతే ఒకటి, నేనైతే ఒకటి అన్నాడు. అంతేకాకుండా దారుణమైన వరం, వాళ్ళ అబ్బాయికి కాకపోతే మేనలుడికి చేసుకోమన్నాడు. మనకు అనవసరం. 14 ఏళ్ళు నువ్వు వనవాసం చేయాలి. ఇదేమి దుర్మార్గపు వరం అండి? ఆయన్ని బాధ పెట్టే వరం నువ్వెలా కోరుతావమ్మా? నీకేం హక్కు ఉంది అసలు? రాజకీయ వ్యూహం ఇదంతా. ఇంత బాధ పెట్టే పరిస్థితి 12 గంటలు తిరగకుండా రామచంద్రమూర్తికి వస్తే 2 ఆయన సులభంగా తీసుకున్నాడు. ఇంతకంటే ఏం కావాలో యువతరానికి? ఇవాళ కాస్త ప్రణాళికలో తేడా రాగానే, చదువులో తేడా రాగానే, పెళ్లి సంబంధంలో తేడా రాగానే, ఉద్యోగంలో తేడా రాగానే, అనుకున్న పదోన్నతి రాకపోగానే వెంటనే సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీయ కంఠాయ ధీమహి. ఇంక వేరే మార్గం ఏం లేదా? రామకథని విశ్వామిత్రుడు వెనకాల వీళ్ళు వెళ్ళినప్పుడు ప్రవర్తించిన విధానాన్ని, అలాగే వివాహం సందర్భంలో అప్పుడు పరశురాముడు ఎదురైనప్పుడు ఆయన ఎదుర్కొన్న విధానాన్ని, అలాగే తర్వాత ఈ పట్టాభిషేకం సాయంత్రానికే వనవాసం వచ్చినప్పుడు ఎదుర్కొన్న విధానాన్ని చెప్పమానండి. ఎంతమందిలో ఎంత ఉత్తేజం వస్తుందో. భర్తకు ఒక విభిన్నమైన దశ ప్రాప్తించగానే భార్య అనుసరించిన తప్పితే ప్రశ్నించలేదు. ఇవాళ వాతావరణం అలా ఉందండి, ప్రశ్నించుకోమనండి. కాస్త ఆదాయం తగ్గగానే భార్యాభర్తల మధ్యలో గొడవ. అప్పులు చేయకుండా ఉండరు, చేసిన వేళ తీర్చాలని గొడవ. నువ్వెన్ని చేసావు, నేనెన్ని చేసావని కొట్టుకోవడం. అంతేగాని నువ్వు చేసినా నేను బాధ్యత వహిస్తాను, నువ్వు చేసినా నేను బాధ్యత వహిస్తాను అనేది ఉంది అసలు? రామాయణం ఇంతకంటే ఏం కావాలో యువతులకి యువకులకి నేర్పడానికి? అందుకే రామాయణం మన పుల్లెల రామచంద్రుడు గారు లాంటి వారు రాశారు. అది కనుక ఈ ఎక్కడెక్కడ ఘట్టాలు వినడం అది కాదు. రోజు యువత యువకులు నియమం పెట్టుకుని ఇంత ఆందోళనాయుతమైన పరిస్థితుల్లో కూడా ఒక అరగంట పెంచొద్దండి. అరగంట దొరకత సమయం ఎప్పుడప్పుడు దొరుకుతుంది. ఎన్ని శ్లోకాలైతే అన్ని తాత్పర్యాలతో చదవమనండి. ఒక్క ఏడాదికి ఆ యువత యువకుల జీవితాలు సీతారాముల జీవితాల్లో అద్భుతంగా ఉండకపోతే నాది పూచి, నాకు ఈ ధారణా కంకణం వెయ్యనట్టే లెక్క. కుటుంబ విలువలు పెంపొందించడానికి రామాయణం ఏ విధంగా ఉపయోగపడుతుంది గురుగారు? అయోధ్య అనే మాటకి జోడించి దీన్ని చెప్పుకోవాలి. అయోధ్యకాండ మీద ఉన్న ఒక ప్రచారం, ఒక నమ్మకం ఏంటంటే కుటుంబ కలహాలు వస్తే అయోధ్యకాండ పారాయణ చేయండి పోతాయి. ఈ పారాయణ అనేది పక్కనెట్టి శ్రద్ధగా అవగాహన చేసుకుంటూ చదవండి చాలు, ఖచ్చితంగా పోతాయి. పారాయణ అయినా సరే మన వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్లు తుడిచాకు దగ్గర పెట్టుకుని మొత్తం దాన్ని ఎన్ని రోజుల్లో అవ్వాలి అని అవగొట్టడమే ప్రధానం అని చేస్తే ఏం రాదు, అయిపోతుంది అంతే. అయోధ్యకాండ చదివితే కుటుంబ కలహాలు నిజంగానే తీరతాయి. ఎందుకంటే మనకి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అని ఒక సామెత ఉంది. దానికి రకరకాల పిచ్చార్థాలు చెప్పొద్దు. ఇంట్లో రామయ్య అంటే ఇంట్లో వాళ్ళతో తగాదా వస్తే రాముడిలాగా త్యాగం చేయి, వీధిలో వాళ్ళతో తగాదా వస్తే కృష్ణుడిలాగా ధర్మపక్షం వహించి సారథ్యం చేసి ధర్మం నెగ్గేలా చేయి. అది అర్థం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. కైక ఇష్టం భరతుడు రాజు అవ్వాలి, ధర్మం రాముడు రాజు కావడం. సమస్య అందుకే వచ్చింది. దాన్ని రాముడు ఎంత తేలిగ్గా పరిష్కరించారంటే ఇది అన్నదమ్ముల విషయం, ఇది వదిలేస్తే అయిపోయాయి, దాంట్లో గొడవ ఉంది. అమ్మా మీరు తీసుకోండి, తమ్ముడు రాజు అయితే నాకు అంతకంటే ఆనందం ఏమిటి ఇందులో, తీసుకోండి అని రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు. త్యాగం ద్వారా సమస్యల పరిష్కారం అవ్వడం, కుటుంబ కలహాలు ఆగిపోవండి. రానున్న కాలంలో మీరు అయోధ్య రాముని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం కోరుకుంటారు గురువుగారు? నాకు తెలియదు, నన్ను కాపాడు అని కోరుతాను. నేను 30 ఏళ్ళుగా కోరుతున్న కోరికదే ఆయన తీరుస్తున్నది. అదే నాకు తెలియదు నన్ను కాపాడని నేను ఎందుకంటాను అంటే మనం నిజానికి తెలిసి చెబుతున్నామో తెలియక చెబుతున్నామో అనేక గ్రంథాలు చదివాం, మనం చెబుతున్నాం. దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. నేను పడిన ఉన్నాయి, చాలా తేలిగ్గా తీసుకోగలిగాను. నేను కూడా రాముడిలాగే విమర్శల్ని, ప్రశంసలను కూడా, విమర్శలు కాదు ప్రశంసలను కూడా సోషల్ మీడియాలో ఎంత అనుసరిస్తున్నారో మీకు బాగా తెలుసు. మీకు అందులో దానికి దాదాపు 2 మిలియన్ల పైన ఉన్నారు. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఏవో ఉన్నాయి కదా, నా పేర్లు కూడా నాకు తెలియదు, నేను చూడను. ఫేస్బుక్ అన్నీ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా హారతలు పట్టేస్తున్నారు. ముఖ్యంగా యువతరం. ఈ ప్రశంసలు నా బుర్రకెక్కట్లా, ఈ విమర్శలు నా బుర్రకెక్కవు. రెండింటికి నేను దూరంగానే. ప్రశంసను మనం పట్టించుకున్నామంటే విమర్శని పట్టించుకోవాలి. మనం ఏం చెబుతున్నామో మనకు తెలుసు, కానీ నా తర్వాత నా అంతరంగం తెలిసినవాడు దేవుడు ఒక్కడే.
అందుకే నాకు తెలుస్తుంది. నాకు ముందో నాకు తర్వాత తెలిసిన దేవుడు ఒకడికి. అంటే నేను ఏ గుడిలోకి వెళ్ళినా 30 ఏళ్ళుగా ఒకటే కోరిక, నాకు తెలియదు, నన్ను కాపాడు. నేను చెబుతున్నాను, నాకు తెలుసు అనుకుని చెబుతున్నాను. మరి చెప్పాలి కదా, నాకు బాధ్యత అప్పగించావు, అందరూ పిలుస్తున్నారు, నేనే అడిగి పెట్టించుకోలేదు కదా. అంచేతను ఏమొచ్చినా నువ్వు చూసుకో అంటే నిజంగా రామచంద్రమూర్తి పరమాత్మ ఎవరైతే, అమ్మవారైతే, రాముడైతే, కృష్ణుడైతే కాపాడుతూనే ఉన్నాడు. అందుకని రేపు అయోధ్య వెళ్ళినా నేను కోరేది ఒకటే కోరిక, చివరి రోజు వరకు ఒకటే కోరిక, నాకు తెలియదు, నన్ను కాపాడు. పైకి వెళ్ళాక కూడా ఆయన కాపాడాలి. అంతే. అయోధ్య రామాలయం గురించి, రామాయణం గురించి ఎన్నో విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు గురు. చాలా సంతోషం.